భారీ జాబ్ స్కామ్ బయటపడింది. 35 లక్షల లంచం చొప్పున తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు అమ్మేస్తున్న వైనం తాజాగా వెలుగు చూసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టినటువంటి సోదాల్లో ఈ భారీ కుంభకోణం బట్టబయలైంది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది, ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై విభాగంలో ఉద్యోగాల కోసం 25 లక్షల నుంచి 35 లక్షల వరకు ముడుపులు తీసుకుంటున్నారు. ఓ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టిన సోదాల్లో ఈ జాబ్ స్కామ్ బట్టబయలైంది. దీంతో వారు తమిళనాడు పోలీసు విభాగానికి ఒక లేఖ కూడా రాయటం జరిగింది. ఈ కుంభకోణంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకులు, ప్రముఖులు ఉన్నారని తెలుస్తూ ఉంది. ఈ విషయం తమిళనాడులో పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. తమిళనాడు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై విభాగానికి సంబంధించి 2024లో రిక్రూట్మెంట్ చేపట్టారు. ఇందులో అసిస్టెంట్ ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, జూనియర్ ఇంజనీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితర పోస్టులు కూడా ఈ జాబ్ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం దాదాపుగా 1.12 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే రిక్రూట్మెంట్ పరీక్షను నిర్వహించి 2538 మందిని జాబ్స్ కోసం ఎంపిక కూడా చేయటం జరిగింది. అంతేకాదు ఈ ఏడాది ఆగస్టులో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా వీరికి నియామక పత్రాలు కూడా అందజేయటం జరిగింది. అయితే ఈ నియామక ప్రక్రియలో చాలా అవకతవకలు జరిగినట్లు ప్రస్తుతం ఈడీ గుర్తించింది. దాదాపు 150 మంది అభ్యర్థులకు అనుకూలంగా పరీక్షలో రిగ్గింగ్ జరిగిందని చాలా స్పష్టంగా పేర్కొంది. ఇందుకోసం ఆయా అభ్యర్థుల నుంచి ఏకంగా 25 లక్షల నుంచి 35 లక్షల చొప్పున లంచాలు తీసుకున్నట్లుగా కూడా గుర్తించినట్లు ఈడీ పేర్కొంది. అంతకంటే ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఈ జాబ్ స్కామ్ వెనక తమిళనాడుకు చెందినటువంటి పలువురు బడా రాజకీయ నాయకులు, కొన్ని సంస్థలు కూడా ఉన్నట్లు ఈడీ చాలా కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేసింది. దీనిపై దర్యాప్తు చేయాలని కోరుతూ తమిళనాడు హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్కు ఈడీ ఒక లేఖ కూడా రాయటం జరిగింది. అంతేకాదు ఈ కుంభకోణానికి సంబంధించి 232 పేజీల ఆధారాలను కూడా ఈడీ సమర్పించడం జరిగింది. ఈ పరీక్ష నిర్వహించినటువంటి అన్నా యూనివర్సిటీపై కూడా దర్యాప్తు చేయాలని కూడా ఈడీ స్పష్టంగా ఆ లేఖలో కోరటం జరిగింది. ఈ జాబ్ స్కామ్ వెలుగులోకి రావటంతో తమిళనాడులో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. నటుడు విజయ్కి చెందినటువంటి టీవీకే పార్టీ తమ సోషల్ మీడియాలో ఈ కుంభకోణం గురించి ఒక పోస్ట్ పెట్టి స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు తమిళ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి స్టాలిన్ కానీ స్పందించకపోవటం గమనార్హం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఈ కుంభకోణం వెలుగులోకి రావటం స్టాలిన్ సర్కార్ను ఇరకాటంలో పడేసిందనే చెప్పాలి. ప్రస్తుతం బీజేపీ ఇదే అంశాన్ని పెద్ద తమ ఎజెండాగా తీసుకొని స్టాలిన్ ప్రభుత్వం ఉద్యోగాలను అమ్ముకుందన్నటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. దీంతో అటు బీజేపీకి, డిఎంకేకి మధ్య ప్రస్తుతం ఇదొక కోల్డ్ వార్ అంశంగా మారిందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఈ జాబ్ స్కామ్ బయటికి రావటం ఒకంత డిఎంకే ప్రభుత్వానికి మాయని మచ్చగా ఇది ఉందని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు.